beyond the Tamil Nadu. ఒక రైతుకి ఒక ఎకరంకి 5 టన్నులు మాత్రమే ఇస్తారు. ఒక ఎకరంకి 2 ట్రాక్టర్లు ఉందనుకోండి, ఒక ట్రాక్టర్కి అన్నీ కూడా చాలా మంది నవీన్ మంచి క్వశ్చన్ లేదు సార్. చాలా మంది దగ్గర రూమర్ ఉంది. సో నేను ఎందుకంటే మనం కొంతమంది చెప్పాం చేంజ్ ఉంటాయి కదా, అది ఒక్కసారి చెక్ చేస్తుంది సార్. బ్యాంకు దగ్గర బ్యాంకర్ ద్వారా కొంచెం క్రోస్ చెక్ చేయలేదు. బ్యాంక్ దగ్గర కూర్చొని పేమెంట్ ప్రాబ్లం. ఓకే. ఇప్పటికే రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే కంపెనీల వద్ద కావచ్చు, అదేవిధంగా చాలా ప్రాంతాల్లో తిరుగుతూ కూడా రైతులకి, మామూలు రైతులకి న్యాయం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నో రకాల చిత్తూరు కలెక్టర్ గారు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సిచ్యువేషన్? అంటే బయట ఇప్పటికే రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతవరకు టైం ఈ ప్రొటెక్షన్ జరిగే అవకాశం? యాక్చువల్గా ఈ సంవత్సరం చూస్తే చిత్తూరు జిల్లాలో 5 లక్షల వరకు ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గత సంవత్సరం 2,50,000 వరకు ప్రొడక్షన్ అయింది. సో ఈసారి సుమారుగా డబుల్ ప్రొడక్షన్ అయింది. రైతులకి కూడా ఒక సపోజ్ మామిడి మనం ఒక సింపుల్ ఒక సైజ్ చూస్తే కూడా పెద్ద పెద్ద సైజ్ వస్తున్నాయి. మంచి క్రాప్ ఉంది, క్వాలిటీ కూడా మంచి ఉంది. కానీ ఏమైంది, 2022లో మార్కెట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. 2022 డిస్టర్బెన్స్ వల్ల మరియు 23లో కూడా వాళ్ళు చాలా స్టాక్ కొని తయారు చేశారు, పళ్ళు తయారు చేశారు. 2024లో కూడా ప్రైసెస్ 19, 20, 21, 22 ఇచ్చారు వాళ్ళు. సో ఏమైంది, బేసిక్లీ మార్కెట్లో కొంచెం పల్ప్ డిమాండ్ తగ్గింది. రెండవది, మనము కోకోకోలా, పార్లే అగ్రో, మిగతా కంపెనీస్తో కూడా టచ్లో ఉన్నాం. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళు ఏమేమి ప్రైస్కి అమ్ముతున్నారు ఆ ప్రైస్ కూడా మనకు తెలుసు. దీనివల్ల మొత్తం మార్కెట్ సిచ్యువేషన్ కొంచెం డిస్టర్బ్ అయింది. రెండోది, చిత్తూరు జిల్లాయే కాదు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య మరియు కృష్ణగిరి, వెల్లోర్, శ్రీనివాసపురం ప్రతి చోట అంటే బంపర్ క్రాప్ వచ్చింది. సో సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది, కొనడానికి కోసం ఒక 100 మంది ఉన్నారు, అమ్మడానికి కోసం 300 మంది ఉన్నారు. 1:3 రేషియోలోనే బేసికలీ నడిస్తే ప్రైసెస్ పడిపోయినాయి. అండ్ ప్రైసెస్ అంటే చిత్తూరు జిల్లాయే కాదు, ఈవెన్ గుజరాత్ మార్కెట్ కవర్ చేస్తున్నాము, నాసిక్ కవర్ చేస్తున్నాము, షోలాపూర్ కవర్ చేస్తున్నాము. అక్కడ కూడా ₹5, ₹6 డెలివరీ అడుగుతున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా చూస్తే ట్రేడర్స్ కూడా, ఇప్పుడు నేను నిన్న బంగారపాలెం ట్రేడర్స్తో మాట్లాడాము, నిన్న పులిచెల్ల ట్రేడర్స్తో మాట్లాడాము, ఈరోజు చిత్తూరులో కూడా 2-3 ట్రేడర్స్తో మాట్లాడాము. ప్రీవియస్ గత సంవత్సరం వరకు ఒక ఫ్రీ మార్కెట్ ఉండేవాయి. ప్రతి చోట నుంచి సరుకు కావాలి, మీరు పంపించేయండి, మీరు ఎన్ని లోడ్ పంపించేయండి అందరూ అడిగేవారు. కానీ ఇప్పుడు ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేదు? బికాజ్ అక్కడ క్రాప్ ఫుల్గానే ఉంది. నిన్న కృష్ణగిరిలో మొత్తం టీం పంపించాము. అక్కడ కూడా ఒక్కొక్క ఫ్యాక్టరీలో 200-300 ట్రాక్టర్స్ ఉన్నాయి లైన్లోనే. ఇప్పుడు నేను జస్ట్ మార్నింగ్ వెల్లోర్ బోర్డర్ పక్కన ఫుడ్ సెంటర్ నుంచి వస్తున్నా. 150 ట్రాక్టర్స్ ఉన్నాయి. అక్కడ తాసాలో చూస్తే 120 లోరీ, 190 ట్రాక్టర్స్ ఉన్నాయి. జాన్లో చూస్తే జాన్ 1, జాన్ 2 చూస్తే 400 ట్రాక్టర్స్ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ కృష్ణగిరిలో ఉంది, ఈ సిచ్యువేషన్ శ్రీనివాసపురంలో ఉంది, ఈ సిచ్యువేషన్ ప్రతి చోట ఉంది. సో మార్కెట్ ఓపెన్ కాలేదు. సో కానీ రైతులకి పంట వచ్చింది, రైతులకి కొన్ని
రాలిపోతున్నాయి, కొంచెం రైతులకి అంటే డ్యామేజ్డ్ కూడా రాలిపోతున్నాయి. ఇది కాదు మంచి క్రాప్ రాలిపోతుంది, ఇది మనం చెప్పలేము. టెక్నికల్గా డ్యామేజ్ క్రాప్ కూడా రాలిపోతుంది. సో గవర్నమెంట్ ఆలోచన చేసి అండ్ ఒక 10 రోజుల ముందు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈ మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకుని ₹4 సపోర్ట్ ప్రైస్ ఇచ్చారు. ₹4 ప్రతి కేజీకి ఇస్తున్నాము. ఈసారి క్రాప్ కూడా చూస్తే ప్రతి ఒక్క రైతులకి 4 టన్ పైన ఉంది. 4 టన్, 4.5, 4.5, 5, కొన్ని రైతులకి 5.5 టన్ కూడా వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఏం చెప్తున్నాము, మీరు ఫస్ట్ క్రాప్ అంతా తీసుకోండి. నేను ప్రైస్ విషయం గురించి కూడా ఓపెన్గా మాట్లాడతాను. 7 నుంచి 8 నుంచి స్టార్ట్ చేసినప్పుడు ₹7 వాళ్ళు 4-5 రోజు పెట్టారు. తర్వాత 13 నుంచి 19-20 వరకు ₹6 రేట్ నడింది. ఇప్పుడు నేను ఎంక్వైరీ చేస్తే ₹5 రేట్ చెప్తున్నారు. బికాజ్ కృష్ణగిరిలో చాలా పెద్ద కాంపిటీషన్ వస్తుంది. ₹4.50 డెలివరీ అడుగుతున్నారు. కానీ మన వాళ్ళు కూడా కొంతమంది జాబ్ వర్క్లో డిపెండ్ చేస్తారు. సపోజ్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, నాసిక్ నుంచి ఆర్డర్స్ వస్తాయి, ఒక కంపెనీ నుంచి వాళ్ళు ₹5 కమిట్ చేస్తారు. ₹5 కమిట్ చేస్తే వాళ్ళు రైతులకి ₹5 ఇవ్వాలి. సో మనం మొత్తం సిచ్యువేషన్ ఏం చేస్తున్నాము, ఒకటి ఫ్రూట్ బయటికి వెళ్ళట్లేదు. ఇది ఒకటి ట్రేడర్ కాదు, 500 ట్రేడర్స్ ఇది చెప్తున్నారు. కనీసం ఒక ట్రేడర్ సపోజ్ తప్ప మాట్లాడితే 500 ట్రేడర్స్ తప్ప మాట్లాడరు. అండ్ మనం కూడా మొత్తం మార్కెట్ ఎంక్వైరీ చేసినాము. వాళ్ళు ఎవరికి అమ్ముతున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాము. సో ఈ సిచ్యువేషన్లో ఇప్పటివరకు చూస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా ఒక 50,000 ఫార్మర్స్ ఉంటారు అండ్ 5 లక్షల క్రాప్ వస్తుంది. ఇప్పటి వరకు చూస్తే ఒక 12,000 నుంచి 13,000 రైతులు అమ్మగలిగారు. అంటే 30% వరకు రైతులు అమ్మగలిగారు. ఇంకొక 70% రైతులు ఉన్నారు. ఇప్పుడు ఈ మండలాల్లో కూడా చూస్తే వాళ్ళు జూలైలోనే కొంచెం హార్వెస్టింగ్ చేసేవాడు, కానీ ఒక 10 రోజు ముందు ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతుంది. సో ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తే మార్కెట్ ఈసారి టఫ్ ఉంది. మనం ఎంత ప్రయత్నం చేస్తే కూడా కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సపోజ్ ఈరోజు చూస్తే అన్ని ఛాంబర్స్ చూస్తే 63,000 వరకు 63,000 మెట్రిక్ టన్ కెపాసిటీ ఉంది. నిన్నటి వరకు చూస్తే 60,000 మెట్రిక్ టన్ ఫిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ అడుగుతున్నాను, నేను 2 రోజుల నుంచి వెయిట్ చేయాలి. 60,000 మెట్రిక్ టన్ ఫిల్ వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి, వాళ్ళు కూడా అన్లోడింగ్ చేయాలి, క్లీన్ చేయాలి, ఛాంబర్ పంపించేయాలి, అక్కడ క్లోరినేషన్ చేయాలి, 2 రోజు వెయిట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ పల్ప్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్లోనే ఒకటి ఏం ఎన్ష్యూర్ చేస్తున్నాము, వాళ్ళు మొత్తం ఫ్యాక్టరీ రన్ చేయాలి. వాళ్ళు ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు. 28 నుంచి 29 ఫ్యాక్టరీ నడుస్తున్నాయి. అన్ని ఫ్యాక్టరీస్ నడుస్తున్నాయి, ఎవరు ఆపలేదు ఫ్యాక్టరీ. తర్వాత మనం కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్స్ పెడుతున్నాం. స్పెషల్ ఆఫీసర్ పని ఏమిటి, మాల్ ప్రాక్టీస్ జరగకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద ట్రేడర్స్ నుంచి పెద్ద ట్రక్ కొనకూడదు. సో వాళ్ళు ఈ ఇక్కడ తవనపల్లిలో చూస్తే వాళ్ళు పాటిస్తున్నారు. ఇప్పుడు 4 కంపెనీని చూసుకొని ఇక్కడ పెద్ద ట్రక్స్ రావట్లా, 1-2 తప్ప ఫ్యాక్టరీ తప్ప మిగతా ఇక్కడ పెద్ద ట్రక్ రావట్లేదు. వాళ్ళు కూడా ఎవరెవరు ఆటో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం ప్రయారిటీ ఇచ్చి లోపల పంపిస్తున్నారు. సో వెయిటింగ్ టైం కొద్దిగా పెరిగింది. కానీ రైతులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది అన్ని చోట అది సిచ్యువేషన్, మన చోటే కాదు, ఇప్పుడు ప్రతి చోట అటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంచెం వెయిట్ చేయాలి. గవర్నమెంట్ సుమారుగా మాట్లాడితే ప్రతి ఒక్క ట్రాక్టర్కి సపోజ్ 5 టన్ లోడ్ చేస్తే ₹20,000 ఇస్తుంది. ఇది కూడా మనం నేరుగా బ్యాంక్ అకౌంట్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాము, IFSC కోడ్ కలెక్ట్ చేస్తున్నాము, ఎంత టనేజ్ ఉంది పాయింట్ వైజ్గా రాస్తున్నాము. ఇది కూడా ఒక 10-15 రోజుల్లోనే గవర్నమెంట్కి పంపిస్తాము. సో దట్ వచ్చే నెల ఎట్లా వాళ్ళకి త్వరగా డబ్బు రావాలి అది కూడా చూస్తున్నాము. సో ఈ సిచ్యువేషన్ ఇంకొక 10-15 రోజు వరకు అలానే ఉంటుంది. జూలై 5 తర్వాత కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే కొంచెం హార్వెస్టింగ్ అంటే జూలై చివరి వరకు చేయాలి. వాళ్ళకి కావాలి అంత, వాళ్ళంతా తీసుకుంటారు. రైతులు ఎవరు భయం పడకూడదు, ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోతాయి, ఫ్యాక్టరీ కూడా కావాలి, ఫ్యాక్టరీకి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇంకా జూన్ నెల తర్వాత, అంటే జూన్ అంటే కంట్రీ వైజ్ చూస్తే కొద్దిగా సమ్మర్ సీజన్ ఉంటుంది, జూలైలో కూడా వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. సో అన్ని సరుకు తీసుకుంటారు. కొంచెం ఇబ్బంది ఉన్నాయి, కానీ ప్రతి చోట ఇబ్బంది ఉన్నాయి. మనం ఒక్కరే చిత్తూరు కాదు, మొత్తం తమిళనాడు చూస్తే, కర్ణాటక చూస్తే, మహారాష్ట్ర చూస్తే, ఎక్కడ చూస్తే ఇబ్బంది ఉన్నాయి. సో ఇది ఒక 10 days సిచ్యువేషన్ ఉంటుంది. 10 days తర్వాత స్ట్రీమ్ లైన్ అవుతుంది. సార్ కొన్ని ప్రాంతాలకు కొన్ని యూనిట్లు లేట్గా ఓపెన్ చేస్తారు ఈ కంపెనీ, ఇలాంటి కంపెనీస్ అన్ని ఇంకా కూడా కొన్ని యూనిట్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది అనేటటువంటిది కూడా ఉంది. అలాంటిది ఏదైనా సరే ఉంది? యాక్చువల్గా చూస్తే బేసికల్గా మనం వాళ్ళతోటి ఒక 6 నెలల నుంచి టచ్లో ఉన్నాము. ఇది సిచ్యువేషన్ ఎలా అవుతుంది ఇది డిసెంబర్లోనే మనకి తెలుసు. రైతులకి తెలియదు, కానీ అడ్మినిస్ట్రేషన్స్కి, ఫ్యాక్టరీ యాజమాన్యంకి డిసెంబర్ నుంచి సిచ్యువేషన్ ఉంటుంది, ఇది అందరికీ తెలుసు.
తర్వాత ఏమైంది, జనవరి ఫిబ్రవరిలోనే వాళ్ళు స్టాక్ బయటికి వెళ్ళలేదు. వాళ్ళు స్టాక్ అంటే మార్చ్ ఏప్రిల్ మే నుంచి కొద్దిగా స్టార్ట్ అయింది, ఎందుకంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి కూడా ఆర్డర్స్ లేదు, వాళ్ళకి కమిట్మెంట్ ఎవరు ఇవ్వట్లేదు. వాళ్ళకి ఆర్డర్స్ వస్తేనే వాళ్ళు ముందు స్టార్ట్ చేస్తారు కదా, ఇది ఒక ఫ్యాక్టర్. రెండోది, మనం వాళ్ళతో నెగోషియేషన్ చేస్తున్నాము, రేట్ నెగోషియేషన్ చేస్తున్నాము, కానీ మన జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేస్తే కూడా ఇది ఫ్రూట్ కూడా మెచ్యూరిటీ రాలేదు. యాక్చువల్గా మామూలుగా కొంతమంది ఏం చెబుతారు, సార్ ఫ్యాక్టరీ వాళ్ళు లేట్గా స్టార్ట్ చేశారు, కానీ ఫ్రూట్ మెచ్యూరిటీ కూడా రాలేదు, ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ప్రతి కృషి రావాలి కదా. సో ఫ్రూట్ మెచ్యూరిటీ 5th of June నుంచి స్టార్ట్ అయింది, మనం 7-8కి స్టార్ట్ చేశాము. ఈ ప్రైస్ నెగోసియేషన్లో టైం వెళ్ళింది, వాళ్ళకి ఆర్డర్ లేదు. ఇప్పుడు వాళ్ళకి ఆర్డర్ కన్ఫర్మ్ అవుతున్నాయి, ఇప్పుడు స్టార్ట్ చేశారు, లాస్ట్ 10 డేస్లో వాళ్ళకి ఆర్డర్ వచ్చినాయి, ఇంకా ఆర్డర్స్ వస్తాయి ఇంకొక 10 డేస్లోనే. సో ఈ ఫ్యాక్టరీ మాట్లాడితే ఇప్పుడు పక్కన సపోజ్ సిద్ధార్థ దగ్గర నుంచి వచ్చాము, జీసీ నుంచి వచ్చినాము, అక్కడ అందరూ కొంటున్నారు, చివరి వరకు కొంటారు. ఒకటి ఆర్డర్స్ కన్ఫర్మ్ కాలేదు, సెకండ్ కొద్దిగా ఫ్రూట్ మెచ్యూరిటీ కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే చిత్తూరు జిల్లాలో 34 ఫ్యాక్టరీలోనే 28 ఫ్యాక్టరీ స్టార్ట్ అయినాయి. ఇంకొక ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆర్డర్ కోసం ట్రై చేస్తున్నారు. 29 ఫ్యాక్టరీస్, 30 వరకు ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతాయి. సో ఈ మిగతా సిచ్యువేషన్స్ కూడా మనం చూసుకోవాలి, వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, వాళ్ళ ఇంటర్నల్ సిచ్యువేషన్, ఆర్డర్స్ కూడా, ఆ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి బేసిక్లీ. లాస్ట్ చివరి మామిడికాయ వరకు కూడా మనం కొనుగోలు చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఈ క్రాప్ అంతా కంప్లీట్ అవ్వాలంటే ఇంకా ఎంత సమయం పడుతుంది సార్ ఫైనల్గా? సో రైతులకి ఒక్క భరోసా ఏమి ఇస్తున్నామో, మీ నుంచి జులై ఉంటే ఆగస్టు ఉంటే కొంటాం, దాంట్లో డౌట్ ఏం లేదు. ఈ 7-10 రోజు వరకు కొంచెం రష్ ఉంటుంది. సో 100% మీ నుంచి కొంటాం, మీకు ప్రతి కేజీకి మీకు 4 రూపాయలు ఇస్తాము. ఇది ఒక సెకండ్ పాయింట్. ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆల్మోస్ట్ ప్రతిరోజు డే టు డే బేసిస్లోనే సిచ్యువేషన్ అనాలిసిస్ చేస్తున్నారు. సెక్రటరీ టు సీఎం ఉండొచ్చు, తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ ఉండొచ్చు, వాళ్ళు చాలా మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కంపెనీస్కి మోటివేట్ చేస్తున్నారు, చిత్తూరులో ఆర్డర్స్ ఇవ్వండి. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నారు ఆర్డర్స్ ఇవ్వండి, ఫుడ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా ఇస్తున్నారు. సో రైతులకి భరోసా ఇస్తున్నాము. ఈరోజు కూడా చూస్తే మన సిచ్యువేషన్ ఎలా ఉంది, తమిళనాడులో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది, కానీ తమిళనాడులో ఫ్యాక్టరీ రేట్ 4 రూపాయలు, 4 రూపాయలు 50 పైసలు. చిత్తూరు కూడా, మన కర్ణాటక కూడా మాట్లాడితే కూడా అక్కడ బేసికలీ మీరు న్యూస్ చదవచ్చు ఎంత ప్రైస్ ఉంది, కానీ ఎవరు ఆ ప్రైస్ సపోర్ట్ ఇవ్వలేదు. ఈరోజు రైతులకి సైకలాజికల్గా ఒక భరోసా ఉంది, రేపు గవర్నమెంట్ నుంచి నాకు 4 రూపాయల వస్తుంది, నాకు 5 టన్కే డబ్బు వస్తుంది. సో ఖచ్చితంగా నిలబడి ఉంటాము. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఆల్మోస్ట్ రియల్ టైం బేసిస్లో కలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 50,000 మెట్రిక్ టన్కి బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ ఉన్నాయి. సో నేను కూడా గవర్నమెంట్కి టైం పంపిస్తాను. అండ్ రైతుల కోసమే ఇప్పుడు మొత్తం మెషినరీ చూస్తే సిఓ జెడ్పీ, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ తహసీల్దార్, ఇక్కడ విఆర్ఓ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, ఎందుకు కూడా కూర్చోబెట్టాము, రైతుల కోసం కూర్చోబెట్టాము. ఎందుకు ఇది చేస్తున్నాము, బయట నుంచి బండి రాకూడదు, ఎందుకు చేశాము, చిన్న రైతులు వస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటే ఇక్కడ వినడానికి కోసం కనీసం ఒక వ్యక్తి ఉండాలి. సో అండ్ ఇప్పుడు గ్రామసభ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాము, కొద్దిగా రైతుకి భరోసా ఇస్తున్నాము. ఇక్కడ బేసిక్లీ సిఇఓ జెడ్పీ గారు గ్రామసభలో అటెండ్ అయినప్పుడు కొంతమంది చిన్న రైతులు కూడా చెప్పారు, సార్ మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, మనకి కూపం ఇవ్వండి. కంపెనీ వాళ్ళు కూడా చెప్పి మండే నుంచి వాళ్ళు కొద్దిగా ఒక 10-15-20 మెంబర్స్కి కూడా ఒక 7-8 రోజు ఇచ్చి ఆ చిన్న రైతులు కూడా టేక్ కేర్ చేస్తాము. సో ఇబ్బందులు ఉన్నాయి, అదే మనకి తెలుసు, కానీ కొద్దిగా అందరూ కొంచెం కోఆపరేట్ చేయాలి. బికాజ్ దారి ఉంటే, మార్కెట్ ఓపెన్ ఉంటే ఈ సిచ్యువేషనే. ఇప్పుడు గత సంవత్సరం సిచ్యువేషన్ లేదు, 2023లో సిచ్యువేషన్ లేదు. ఎందుకు లేదు, మార్కెట్ ఓపెన్ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది. సో డిమాండే లేదు. సో ఈ సిచ్యువేషన్ వల్ల ఈ అంత తయారైంది. బట్ మనం హోప్ఫుల్గానే ఉన్నాము, 10 డేస్ తర్వాత సిచ్యువేషన్ కరెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అంటే కలెక్టర్ గారు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా లాస్ట్ చివరి మామిడి పండు వరకు కూడా కొనుగోలు చేస్తాం, ఎవరు కూడా అధైర్యపడకండి. కాకపోతే కంపెనీల్లో సహజంగా అంటే 2-3 రోజుల పాటు కూడా ఎందుకు టైం పడుతుంది అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెసింగ్లో భాగంగా కొంచెం టైం 2 డేస్ పడుతుంది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. అదే స్థాయిలోనే బయట ఎక్కువ ప్రాంతాల నుంచి కూడా ఇట్లా అంటే మామిడి ఎక్కువగా రైతులు తీసుకొని వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తామంటూ కూడా చిత్తూరు కలెక్టర్ గారు చెప్తున్నారు. 4 స్టూడియో.